ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన ఉన్నతమైన గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉదయకాలం సాగిలి పడుతున్నాం. మీ ప్రజల పట్ల మీకు దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాము. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. ప్రభు సహాయం చేయమని వేడుకుంటున్నాము. కనికరం చూపండి. అలాగనే లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ వారి వారి జీవితాల్లో మీరు చేస్తున్న కార్యముల కొరకై స్తుతిస్తూ ఆరాధిస్తుండగా, రక్షణ కొరకై స్తుతిస్తుండగా వారందరూ ఏకీభవించి మేము కూడా కర్మేలు ప్రార్థన మందిరంలో కొద్దిశేషంగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు మా ఇట్ల కృప చూపుతున్నందుకు వందనాలు దేవా. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. మార్గమధ్య దొడ్డవారు క్షేమంగా రావడానికి సహాయం చేయండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు బయలుదేరగలుగుటకు సహాయం చేయండి. నిర్లక్ష్యంగా ఉన్నవారితో మాట్లాడండి, కృప చూపించండి. సమయం దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాము. ఈ స్థలం, ఈ ఆవరణం నన్ను మమ్మల్ని మీ రక్త ప్రోక్షణలు తెచ్చుకుంటున్నాం. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు, మా అతిక్రమ క్రియలు, మా లోబడనోళ్ళని స్వభావం సమస్తం క్షమించండి. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి, సహాయం చేయండి. వేడుకుంటున్నాం, కృప చూపండి. కోడికి ఆదరించి అంతవరకు సరస్వత వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి వీపరు వహిపరచుటూ సహాయం చేయండి. ధ్యానించే వాక్య భాగములో మీ దాసుని కొలతల ఆత్మతో నింపండి. ప్రభా, మీ మెల్లని స్వరం వినిపింపజేయండి. ఆత్మ సత్యంతో ఆరాధించుకోవట్లు, యోగ్యమైన రీతిలో బలలో చేయముచ్చట్లు సహాయం చేయండి. వాయిద్యాలు వాయించే వారికి కృపనివ్వండి తండ్రి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా. ఆ ఆరాధనా సమయం, రొట్టె విరిచే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. బయట కూర్చునే బ్రదర్స్ కూడా కృపనివ్వండి. తలంపులు చెదిరిపోకుండా సహాయం చేయండి. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. నెమ్మది అనుగ్రహించండి. సమయం దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. ఈ మందిర ఆవరణం చుట్టూ మీ కంచె వేసి కాపాడండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపచేయండి. మాకు సమాధానం స్థిరపరచండి. ప్రభువా, మేము కూర్చుంట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకార యోగ్యంగా పరలోకపు క్రమంలో ఉండినట్లు కృప చూపమని బతిమలాడుతున్నాం. మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటే సమయం దీవెనకరంగా చేయమని హెబ్రోన్ సహవాసం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కూడి వచ్చే మీ ప్రజల్లో మీ సన్నిధ్య తృప్తిపరచుమని స్తుతులు అర్పిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలు ఎరిగిన దేవుడు బలపరచండి, నెమ్మది ఇవ్వండి, మాట్లాడుతూ శక్తి దయచేయండి, సహాయం చేయండి. నడిపించుటకు కృపనివ్వండి, సహాయం చేయండి. శత్రుకారుల మీద విజయం కోరుకుంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించుకునే ముందుగా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని మనం
ప్రభుని ఆరాధించుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 11. యోహాను 11 43వ వచనం, 43, 44 కలిసి చదువుకుంది. 43, 44 వర్సెస్. ఆయన అలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు వీపి పోనీయుడని వారితో చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు పాటల ద్వారా స్తుతించడానికి, ఘనపరచడానికి కృపణించారు. వందనాలు తండ్రి. మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు మీకు అర్పించే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. కనికరం చూపించండి ప్రభు, సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. విదాసన కొలతలను ఆత్మతో నింపండి. మాట్లాడటకు శక్తి ఇచ్చేయండి, బలపరచండి. తండ్రి, మాతో మాట్లాడండి. ఆరాధించుకున్నట్టుకు మమ్మల్ని సిద్ధపరచండి. కనికరం చూపమని స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ లాజర్ సంగతి చూస్తున్నాం. చనిపోయినవాడు 44వ వచనం చూడండి. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి లాజరు దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. చనిపోయినవాడు, గుర్తుపెట్టుకోండి, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడు, తర్వాత సమాధిలో పెట్టబడినవాడు. కాబట్టి చనిపోయాడంటే జీవం లేదు మనిషిలో. తరువాత సమాధిలో ఉన్నాడనంటే వానికి వెలుతురు లేదు, సమాధిలో వెలుగు లేదు, చీకటే ఉంటుంది. జీవం లేదు, వెలుగు లేదు. తరువాత కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడ్డాయి కనుక బంధింపబడినటువంటి వాడు, స్వేచ్ఛ లేదు. ఒకవేళ వానికి ఆ సమాధిలో అనుకోకుండా ప్రాణం వచ్చిందనుకోండి, మళ్ళా ఒకవేళ అనుకోకుండా ప్రాణం వచ్చింది, లేచి రాగలడా? వాడు లేచి రాలేడు, వాడు బంధింపబడి ఉన్నాడు. ఇది వాని దుస్థితి. ఈ దుస్థితిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని దర్శించాడు. చనిపోయినవాడు, సమాధిలో ఉన్నవాడు, కాళ్ళు చేతులు కట్టబడినవాడు, అటువంటి వాడిని దర్శించాడు. దర్శించి ఏమన్నాడు చూడండి, 43లో, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా ఒక కేక వేశాడు. లాజరు బయటికి రా అని బిగ్గరగా ఒక కేక వేశాడు. ఆ కేక వినగానే ఏమయ్యంటవాడు? చనిపోయినవాడు అంతటా వెలుపలకు వచ్చాను అని అన్నాడు. వాటితోటి వెలుపలకు వచ్చాట. అంటే కాళ్ళు దేనికి దానికి కట్టినట్టున్నారు, రెండు కలిపి కట్టకుండా, అందుకని నడవగలిగి ఉంటాడు. రెండు కలిపి, సాధారణంగా రెండు కలిపి కట్టేస్తారు. యూదులు ఏం చేస్తారంటే తెల్లటి గుడ్డ తీసుకొని శవానికి తల మొదలుకొని అరిపాదాల వరకు పైనుంచి కింద వరకు కట్టేస్తారు. ఇట్లా చుట్టేస్తారు, మొత్తం మమ్మీకి చుట్టినట్టుగా చుట్టేస్తారు. మరి రెండు కాళ్ళు కట్టబడితే నడుచుకున్నట్లు వచ్చాడు. ఆ ముఖం కూడా, ముఖం మీద రుమాలు ఉంటుంది. రెండు కాళ్ళు కట్టబడితే ఎట్లా వచ్చాడు? మరి బహుశా ఏ కాలుకి ఆ కాలు చుట్టిరేమో వాళ్ళు, నడవటానికి అవకాశం ఉంది. లేకపోతే రెండు కాళ్ళతో గంతులు వేసుకుని వచ్చాడు. ఎట్లా వచ్చాడో వచ్చాడు. కాబట్టి అది వాని పరిస్థితి.
ఆ కేక, యేసు ప్రభు వారి కేక వానిలోనికి ఏం తెచ్చింది? చనిపోయిన వానిలోనికి జీవాన్ని తెచ్చింది. చీకట్లో ఉన్న వానికి వెలుగులోనికి తెచ్చింది. ప్రభు ఇప్పుడు ఒక మాట అన్నారు, అతని కట్లు విప్పి పోనీయుడి. ఆ కట్లు విప్పబడ్డాడు. విప్పబడిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చి అక్కడ వారు ఆయనకు విందు చేసి మారుతో ఉపచారం చేసి లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. లాజరు ఆయనతో కూడా కూర్చున్నాడు భోజనానికి. ఒకప్పుడు చనిపోయిన వాడు, ఆ పాతాళానికి సిద్ధపడినటువంటి వాడు ఇప్పుడు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నాడు. ఇంకొక సంగతి, చనిపోయాడు అని అంటే వాని ఆత్మ అక్కడ ఉండదు, వాని ఆత్మ వానిలో ఉండదు. చనిపోయిన వాని ఆత్మ ఎక్కడికి వెళ్తోంది? అక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూసాము. 16వ అధ్యాయంలో 2 స్థలాలు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 2 స్థలాలు. ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయాడు. 22వ వచనంలో దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు కొనిపోబడెను. ఇది ఒక స్థలము. అక్కడ దేవదూతలు వచ్చి కొనిపోయారు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. కాబట్టి పాతిపెట్టబడిన వెంటనే ఎక్కడికి పోతున్నాడు? ఆత్మ పాతాళంకి పోతున్నాడు. అయితే పరదైసుకి వెళ్ళాలి. అబ్రహాము రొమ్మునంటే పరదైసు, లేదంటే పాతాళం. ఇప్పుడు ఈ లాజరు యేసుప్రభుని అంగీకరించలేదు కాబట్టి ఎక్కడికి పోయి ఉంటాడు? పాతాళానికి పోయి. పరదేశకు పోతే మళ్ళీ ఎందుకు పిలుస్తాడు? పాతాళానికి పోయి ఉంటాడు. కాబట్టి ఆత్మ పాతాళంలో ఉంది. అంటే ఇప్పుడు లాజరు లేచి రమ్మనగానంటే ఎక్కడి నుంచి పిలిచాడు లాజరును? చూడండి, ఎక్కడి నుంచి పిలిచాడు? పాతాళంలో నుంచి పిలిచాడు. సమాధిలో నుంచి మాత్రమే కాదు, పాతాళంలో నుంచి పిలిచాడు. ఆయన ఆత్మ వచ్చి వానిలో చేరాలి, ప్రాణం రావాలి, 2 రావాలి. ప్రాణము రావాలి, విడిచిపెట్టిన ఆత్మ కూడా రావాలి. ఈ 2 వచ్చి మళ్ళీ వానిలో ప్రవేశించాలి. అప్పుడు వాడు లేస్తాడు. ఆత్మ ఉన్నా ప్రాణం లేకపోతే లేవలేడు, ప్రాణం ఉన్నా ఆత్మ లేకపోతే చలనం లేదు. ఈ 2 ఉండాలి. కాబట్టి పోయిన ప్రాణం వచ్చింది. ఆయన పిలిచింది ఎవరినంటే లాజర్ అని ఆత్మను పిలిచాడు. పిలవగానే ఆత్మ వచ్చి ఎప్పుడు చేరాడో ప్రాణం అప్పుడు వచ్చి చేరి. కనుక పాతాళమునకు పోయినవాడు తిరిగి ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకని పాతాళమునకు పంపుచు దానిలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా చెప్తుంది 6వ వచనం 6, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. పాతాళమునకు పంపుచు రప్పించువాడు ఆయనే. కాబట్టి అందులో నుంచి రప్పించాడు, పాతాళంలో నుంచి రప్పించాడు. ఇది లాజరు సంగతి. కాబట్టి లాజరు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు వారితో కూడా ఉన్నాడు. ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు యేసు ప్రభు వారితో కూడా కూర్చున్నాడు. అంతేకాదు, లాజరును చూసిన వారు, చూడండి 10వ వచనం, యోహాను సువార్త 12:10, అతనిని బట్టి యూదుల్లో అనేకులు, లేదా 9:10 కలిసి చదువుకుందాం. కాబట్టి యూదుల్లో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూసుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చారు. అతనిని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. అతనిని బట్టి అనేకులు, ఎవరిని బట్టి? లాజరును బట్టి అనేకులు యేసునందు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు. కనుక అనేకులు రక్షణకు కారణమయ్యాడు. వాడే రక్షణ లేనివాడు, వాడే ప్రభుని అంగీకరించిన వాడు, వాడే పాతాళానికి పోయినవాడు. అయితే అతడే ఇప్పుడు అనేకులకు రక్షణకు కారకమయ్యాడు. అంటే తాను చీకట్లో నుంచి వెలుతురులోనికి వచ్చాడు, మరణంలో నుండి జీవంలోనికి వచ్చాడు, పాతాళంలో నుండి మరలా పైకి తీసుకురాబడ్డాడు. ఇప్పుడు పరదైసుకు, పరలోకమునకు ఏర్పరచబడ్డాడు.
ఆ కట్లు విప్పబడ్డాయి, ఆయనవి. స్వేచ్ఛ పొందాడు, స్వాతంత్రం పొందాడు. ఇప్పుడు అనేకులు అదే మరణంలో నుండి జీవంలోనికి, తర్వాత చీకట్లో నుండి వెలుగులోనికి నడవబడుతూ, చేర్చబడుతూ, పాతాళాన్ని తప్పించుకునేవారుగా, ప్రభు దగ్గరకు వచ్చేవారుగా తాను చేశాడు. ఏం చేశాడు? ఏం లేదు. తాను ఉన్నాడు, ఆయన్ని చూశారు, వారు ప్రభువుని అంగీకరించారు. ప్రభువుతో కూడా ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ మార్త ఉంది, మరియ ఉంది, కానీ లాజర్ లేడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మార్త ఉంది, మరియ ఉంది, లాజర్ లేడు. అలాగని యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏమయ్యాడు? రోగి అయిపోయాడు, తర్వాత చనిపోయాడు. ఆ లూకాసు వార్త 10వ అధ్యాయం తీయండి, వెతుక్కుంటున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 38. ఆయన యొక్క గ్రామములో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని, ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండాను, బోధ విడుచుండాను. అంతే. ఈ భాగంలో లాజర్ కనబడ్డు. లాజర్ మగాడు కదా, వాడు బయటికి పోయి ఉంటాడు తిరగటానికి. వీళ్ళంటే పాపం ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలే ఇంట్లో ఉండరు, వాళ్ళే తిరగటానికి వెళ్తారు. ఇప్పుడు అబ్బాయిలు ఉంటున్నారు. రివర్స్ అయిపోయిందిట ఈ మధ్య సీన్ అంతా. కాబట్టి వీడు తిరగటానికి వెళ్ళాడు. లేడు యేసు ప్రభుతో కూడా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఎక్కడున్నాడు? రోగి అయ్యాడు, తర్వాత చనిపోయాడు. అంటే కాబట్టి బతికున్నంతకాలం యేసు ప్రభుకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు వాని జీవితంలో. చనిపోయి తిరిగి బతికిన తరువాత ఇప్పుడు యేసు ప్రభుతో కూడా ఉన్నాడు, ఆయన సహవాసంలో, ఆయన ప్రజలతో కూడా ఉన్నాడు. అనేకులను యేసు ప్రభు దగ్గరకు తెప్పించే సాధనంగా వాని జీవితం మారింది. మన జీవితాలకు అన్వయించుకుందాం. మనం కూడా చనిపోయిన స్థితిలో ఉన్నాం. అందరికీ తెలిసిన మాట ఏం చెప్పండి? మీరు మీ డాషులు పెడుతున్నా, నేను అపరాధముల చేతను పాపముల చేతను. అమ్మయ్య, ఇంత అంటే అక్కడికి వచ్చింది గుర్తు. ఓహో, ఈ వాక్యమా అని. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, మనం చనిపోయిన వారు. రెండవది, ఎక్కడున్నాము? ఆ సమాధి స్థితిలో. సమాధి అంటే ఏమిటి? వెలుతురు లేని చీకటిలో ఉన్న స్థితిలో. అందుకనే పేతురు 1:9 చెప్పాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు. కాబట్టి ఆ చీకటిలో ఉన్నాం. సమాధి అంటే ఏమిటి? ఏమాత్రం చలనం లేనటువంటి స్థితి సమాధి. మరవబడిన స్థితి సమాధి. చనిపోయిన వాళ్ళు సమాధిలో పెడతాము, ఇంకా వాళ్ళు ఎట్లున్నారో మనకు తెలియదు. మనకి వాళ్ళకి ఏ సంబంధం లేదు, లోకానికి వారికి ఏ సంబంధం లేదు. కాబట్టి ఎవరితో ఏ సంబంధం లేనటువంటి స్థితి, దేవునితో సంబంధం లేని స్థితి, లోకంతో సంబంధం లేని స్థితి, అటువంటి సమాధి స్థితిలో మనం ఉన్నాం. ప్రభు అప్పుడు మనల్ని దర్శించాడు. తర్వాత కట్టబడి ఉన్నాం. అక్కడ చూడండి, 18 కీర్తన 18. కీర్తన 18:4. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడిగను. 5, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణ పురుగులు నన్ను ఆవరింపగను. చాలు. ఎటువంటి పరిస్థితిట? మరణపాశములు చుట్టుకున్నాయి, పాతాళపు పాశములు అరికట్టుతున్నాయి. పాశం అంటే తాడు. తాడు ఏం చేస్తారు? కడతారు. కాబట్టి మరణపాశములు, మరణ బంధకాలు, మరణము చేత కట్టబడినటువంటి స్థితి. మరణం అంటే పాపం, పాతాళం అంటే పాపం వల్లనే పాతాళం వస్తుంది. అక్కడ 24:19 చూడండి. యోబు 24:19 చదవండి ఎవరన్నా. ఎగిరిపోనట్లు పాతాళం పాపం చేయుచున్న వారిని పట్టుకొనును. పాతాళ పాశం అంటే అది. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుని బంధిస్తుంది. కాబట్టి పాపము చేత బంధింపబడ్డాము.
జీవితకాల పర్యంతం మరణ భయము చే దాస్యమునకు లోబడిన వారం. అంతేకాదు, ఇంకో మాట చెప్పాడు. యోహాను 8:34 ఏం చెప్పాడు? యోహాను 8:34 పాపం చేయు ప్రతివాడును ఏం దాసుడు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే పాపము చేత కట్టబడినటువంటి వాడు. కాబట్టి మనము పాపము చేత కట్టబడిన వాళ్ళం, మరణము చేత కట్టబడినటువంటి వారం, పాతాళము చేత కట్టబడినటువంటి వారం. ఇటువంటి కట్లన్నీ మన చుట్టూ ఉన్నాయి, ఎక్కడికి పోలేం. కట్టబడిన వాడు ఎక్కడ పెట్టబడ్డాడు? సమాధిలో పెట్టబడ్డాడు. కాబట్టి అటువంటి అచేతనమైన అవస్థ, నిర్జీవ స్థితి. ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని అన్నాడు. అలాగన మృతులమైపోయినటువంటి స్థితిలో మనం ఉండగా, అంటే నిర్జీవ స్థితిలో ఉండగా, నిర్జీవ స్థితి, జీవం లేని స్థితిలో, కదలలేని స్థితిలో, దేని కొరకు? మంచి కొరకు, నీతి కొరకు, దేవుని కొరకు కదలలేని స్థితి, నిర్జీవ స్థితి. కేవలం దేనికోసం బతుకుతున్నామంటే పాపము కోసం బతుకుతున్నాం అంతే. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించాడు. ఇప్పుడు సమాధిలో ఉన్న లాజరు యేసుప్రభు వచ్చాడు కానీ లేచి పలకరించలేడు, లేచిపోయి ఆయన దగ్గరికి పోలేడు, పాదాల మీద పడలేడు, ఏమి చేయలేడు. ఎందుకంటే వాడు చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు. యేసుప్రభువే వాని దగ్గరకు రావాలి. మనం కూడా యేసుప్రభు దగ్గరకు పోలేదు, యేసుప్రభువే మన దగ్గరకు వచ్చాడు. యేసుప్రభు వానితో మాట చెప్పాడు, లాజరు లేచి బయటికి రామని బిగ్గరగా కేక వేసి. అలాగే మన దగ్గర కూడా సువార్త కేక మన దగ్గరకు వచ్చింది. మనం వినగలిగే స్థితిలో లేము, ఎక్కడికి వెళ్ళగలిగే స్థితిలో లేము, కదలగలిగే స్థితిలో లేము, అచేతనంగా మనం ఉన్నాము. అటువంటి పరిస్థితిలో ప్రభు ఆ సువార్త కేకను మన వరకు పంపించాడు. ఆ కేక మన దగ్గరకు వచ్చింది. అనేకమైనటువంటి మాటలు. అక్కడ లాజరు లేచి రమ్మని చెప్పి బయటికి రమ్మని బిగ్గర కేక వేశాం. బయటికి, ఎక్కడి సమాధిలో నుంచి బయటికి మనల్ని కూడా పిలిచాడు. బయటికి, ఆ చీకట్లో నుంచి బయటికి పిలిచాడు, ఆ మరణంలో నుంచి బయటికి పిలిచాడు, బంధకాల్లో నుంచి బయటికి పిలిచాడు, నిర్జీవమైన స్థితిలో నుంచి బయటికి పిలిచాడు. ఇప్పుడు మనం బయటకు వచ్చాం. కట్లు విప్పిపోనీడు, కట్లన్నీ విప్పేసాడు. ఆ పాపపు కట్లు లేవు, మరణపు కట్లు లేవు, పాతాళపు కట్లు లేవు. వాటన్నిటి నుంచి విడుదల కలుగజేశాడు. ఎంత స్వేచ్ఛ, ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు. కట్టబడిన వాని పరిస్థితి. ఓసారి ఒక చోటకి ఎక్కడ మీటింగ్కి వెళ్ళాను. మొదటి రోజు మీటింగ్ అయిపోయింది. రెండో రోజు మీటింగ్ వాళ్ళేమో లవ్ ఫీస్ట్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఒక మేకను తెచ్చి ఒక చోట కట్టేశారు. మందిరం ఎదురుగానే మేకను తెచ్చి మందిరం ఎదురుగా కట్టేశారు. నేను వెళ్ళాను. వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి నిలబడ్డాను. ఆ మేక నన్ను చూసి మేన అరుస్తుంది, నన్ను వెప్పరా వీళ్ళు వేసేయటానికి రెడీ చేశారు. కట్టేశాడు, నన్ను వెప్పరా, నన్ను చూసే అరుస్తుంది, వెప్పరా అంటే వాళ్ళందరూ కట్టేసరికి వాళ్ళు విప్పరు. దానికి అర్థమైంది, వీడు ఎవడో కొత్త మనిషి కాస్త విప్పుతాడేమో అని విప్పరా అని అరుస్తుంది. అదనమాట కట్టబడిన వాని పరిస్థితి. కట్టబడిన పరిస్థితి అంటే ఇక నిర్బంధం, ఇక స్వేచ్ఛ లేదు. ఏం చేస్తాం, తర్వాత ఏం జరుగుతుందో లేదు. పాపం చేత కట్టబడి ఉన్నటువంటి పాపమునకు దాసులం మన జీవితాలు. ఇటువంటి మనల్ని ప్రభు ప్రేమించాడు. ఆ సువార్త కేక మనకు వినిపింపజేశాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. నువ్వు బయటికి రా అని వారిని, లాజర్ను పిలిచిన ప్రభువే నా యొద్దకు రండి అని మనల్ని పిలిచాడు. పిలిచి ఆ కేక ద్వారా మనల్ని బాగు చేశాడు. ఆయన తన వాక్కును పంపి వారిని, ఎక్కడ 107వ కీర్తన చూడండి. నూట 7వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. కాబట్టి ఆ వాక్కును పంపి మనల్ని బాగు చేశాడు, మనల్ని స్వస్థపరిచాడు, మనకు జీవం ఇచ్చాడు. ఇప్పుడు మనము నెమ్మది కలుగున్నాం, తిరుగుతున్నాం,
ప్రభువుతో సహవాసం. అప్పుడు ఎవరితో సహవాసం? సమాధిలో ఎవరితోనూ సహవాసం లేదు. పాప అయితే పాపలతో సహవాసం. చచ్చిన తర్వాత ఇంకెవరితో సహవాసం? సమాధిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాము. అయితే పరిశుద్ధులతో సహవాసం ఇచ్చాడు. తరువాత దేవునితో, ప్రభువుతో సహవాసం ఇచ్చాడు. కొరింథీ 1:9 చెప్తాడు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు అను తన కుమారుని సహవాసమునకు తీసి చూడండి. 1 కొరింథీ 1:9, 1 Corinthians chapter 1 verse 9, 1 Corinthians chapter 1 verse 9 చదువమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ నమ్మదగినవాడు ఆయన సహవాసాన్ని పిలిచి. అలాగనే 1 యోహాను 1:4 చదవండి. 1 యోహాను 1:4, 1 John chapter 1 verse 4. మన సంతోషం. అయితే 3వ వచనం చదవండి. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు. మాతో కూడా మీకు సహవాసం. ఎవరితో? అపొస్తలులతో, అంటే దేవుని ప్రజలతో సహవాసం. తర్వాత 2వ సహవాసము యేసుప్రభు వారితో సహవాసం. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అన్నాడు అక్కడే. కాబట్టి ప్రభుతో సహవాసం, దేవునితో సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం. ఇట్టి గొప్ప సహవాసంలోనికి మనల్ని పిలిచాడు, మనకు సంతోషం ఇచ్చాడు. ఇప్పుడు మనలను చూసిన వారు, అంటే మన బ్రతుకులు మారాయి, ఈ సంగతి విన్నవారు, చూసినవారు కొంతమంది అయినా ప్రభు దగ్గరకు వచ్చేటట్లు ప్రభు కృప చూపుతున్నాడు. ఆయనను చూసిన వారు, ఆయన యందు, అంటే లాజరును చూసిన వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. మనల్ని బట్టి ప్రభువునందు మరికొందరు విశ్వాసం ఉంచేటట్లుగా మన జీవితాలను మార్చాడు. ఇంత గొప్ప కార్యం ప్రభు మనలో చేశాడు. ఒకసారి ఊహించుకుందాము, మనల్ని కనుక కట్లు కట్టేసి సమాధిలో పడేశారనుకోండి, లోపల ఉన్నాం, ఎట్లుంటాం? ఒకవేళ నిజంగా చచ్చిపోకపోయినా, ఆత్మీయంగా చనిపోయిన మనం అదే పరిస్థితిలో ఉన్నాము. ఆత్మీయంగా మనము అలాగనే కింద నుంచి పై వరకు బ్యాండేజ్ కట్లు కట్టేసి, ముఖానికి రుమాలు పెట్టేసి, బాక్సులో పెట్టేసిన పరిస్థితిలో మనం ఉన్నాము. మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు, అటువంటి మనం లేపాడు. ఒక్క కేక, లాజరు బయటికి రాము, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ ఒక్క కేక మన జీవితాలకు ఇంత గొప్ప జీవం తెచ్చింది, వెలుగు తెచ్చింది, చలనం తెచ్చింది, దేవునితో, దేవుని ప్రజలతో సహవాసం తెచ్చింది, సాక్ష్యం తెచ్చింది. సాక్ష్యం లేని మన బ్రతుకు, చచ్చిపోయాడు, అయిపోయాడు, బతికాడు, ఇది సాక్ష్యం. పాపములు చేసి చనిపోయాం, అయిపోయింది, ఇప్పుడు బతికాము, పాపం లేకుండా జీవిస్తున్నాం, ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యం తెచ్చింది. ఆ సాక్ష్యాన్ని బట్టి మరికొంతమందిని ప్రభు దగ్గరకు నడిపించి కృపను తెచ్చింది. ఇదంతా ప్రభు తాను ఉచితంగా మనకు తీసుకుని వచ్చాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, నేను చదవమన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. మీరు మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడు వీలు లేదు. అది మీ వలన కలిగినది కాదు, క్రియల వలన కలిగినది కాదు. ఉచితంగా వచ్చినవారు, ఉచితంగానే ఆయన మనల్ని బతికించి మనల్ని రక్షించాడు. ఇది ఉచితంగా పొందాం కాబట్టి అతిశయించ పని లేదు. మనం ఎవరు అతిశయించడానికి అవకాశం లేదు. నేను చూసావా, రక్షణ వచ్చింది, నీకు లేదు అంటానికి లేదు. మనం కూడా ఆ స్థితిలోనే ఉన్నాం ఒకప్పుడు. కనుక అది ఉచితం. ప్రభు ప్రేమించి
తాను కలువరి శిలువలో ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహదైశ్వర్యమును బట్టి. కాబట్టి కలువరి శిలువలో తాను కార్చిన రక్తంతో మనల్ని విడిపించాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని ప్రేమించి మన కొరకు తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో పాలువారుగా చేసి మనకి రక్షణ ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకు దయచేశాడు. ఇది ఉచితంగా పొందాను. అక్కడ లాజరు తను బతకడానికి ఏం పే చేయలేదు. లాజరు బతకడానికి ఏం పే చేయలేదు. అలాగనే మనం కూడా రక్షణ పొందడానికి ఏం పే చేయలేదు, ఏం చెల్లించలేదు ప్రభువుకు. ప్రభువే రక్తం కార్చి క్రయం చెల్లించాడు. మనం ఉచితంగా దీనిని పొందాం. ఇంత గొప్ప ధాన్యత. కట్టబడి ఉన్నాము, చచ్చిపోయి ఉన్నాము, సమాధిలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, జీవం లేని వారి వలె ఉన్నాము, చలనం లేని వారి వలె ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము. అటువంటి స్థితిలో పాపములు ఉన్నాం, పాపము చేత కట్టబడి ఉన్నాం, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాం. ఆత్మ పాతాళానికి పోయింది అంటే మన ఆత్మ పాతాళానికి పోవటానికి సిద్ధంగా ఉంది. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని దర్శించాడు, తన సువార్తను మన దగ్గరకు పంపాడు, తన స్వరం వినిపింపజేశాడు, మనలో చలనం తీసుకుని వచ్చాడు. ఆ స్వరం, ఆ కేక ఆ లాజరులో బతికించి చలనం తెచ్చింది. అలాగనే ఆ సువార్త వాక్యం మనలో చలనం తీసుకుని వచ్చింది, మనల్ని లేపింది, బ్రతికించింది. ఆ కట్లన్నీ విప్పి, ఆ పాపపు కట్లు, ఆ పాత బంధకాలన్నిటి నుంచి మనల్ని విడుదల చేసి వెలుగులోనికి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ సమాధుల్లో కాకుండా సంఘంలోనికి తీసుకుని వచ్చి, పరిశుద్ధ స్థలములోనికి తీసుకుని వచ్చి, పరిశుద్ధులతో సహవాసము, దేవునితో సహవాసంలోనికి తీసుకుని వచ్చింది. ఆ తరువాత ఒక సాక్ష్యం అంటూ మన జీవితానికి కలిగింది. ఆ సాక్ష్యము అనేకులను దేవుని దగ్గరికి తేవటానికి మన జీవితంలో ఒక వెలుగుగా పనిచేస్తూ ఉన్నది. ఇంత గొప్ప ధన్యత, ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఉచితంగా తానే క్రయం చెల్లించి ఉచితంగా ఇచ్చాడు. మనమేమీ పాటలు పడలేదు, ఏం చేసి కూడా దీన్ని పొందలేము. ఇంత గొప్ప ధన్యత ప్రభు వలన మనం పొందాం కనుక తిరిగి ప్రభువుకు మనం ఏమి ఇస్తాం? ఏమి అంటే చేతులతో క్రియల ద్వారా మనమేమి చేయలేం, కానీ మన జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనను ప్రభువుకు అర్పించుకుందాం. ఇలాగన ఆరాధన చేద్దాం. ఇప్పుడు చెప్పబడిన మాటలతో ప్రభువును ఆరాధించుకుంటాం.